హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రక్షిత. సో ప్రేమ్ పి సతీష్ గారు అంటే ఈ మధ్య బాగా వినిపించే పేరు. ఈ పేరుని కొంచెం కొత్తగా వాడుకొని మనం ధ్వజగా తీసుకుందాం. ద్విజ. సో ద్విజ ద్విజ గారు అంటే మిమ్మల్ని ఇప్పుడు నేను ప్రేమ్ పి సతీష్ గారు ఎందుకు నేమ్ చేంజ్ చేసుకోవాలి? దాంట్లో గారు కూడా ప్రేంపి సతీష్ కుమార్ కూడా ఎట్లా ఉంది ద్విజాకి ఏముండదు ద్విజ అంతే. ద్విజ గారు కూడా అవసరం లేదు అన్న ఏమి అసలు అవసరం ద్విజ ఎందుకు మీరు రిలేషన్స్ కి అతీతమా? అందుకనే ద్విజ ఎందుకు మీరు రిలేషన్స్ కి అతీతం అయ్యారు? ద్విజాన్ కాబట్టి రెండు లైఫ్లో మరి ఆల్రెడీ రిలేషన్స్లో ఉన్నారు. రెండు లైఫ్లు అంటే నేను ఇప్పుడు నాకు బైపోలార్ డిజార్డర్ ఏం లేదు. రెండు ఒకేసారి సైకిల్ వర్క్ చేసిన దాన్ని కొంచెం అలా మంచి ఒక బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఇచ్చి దాన్ని పక్కన పెట్టి ఫ్రెష్గా ఏంటి బ్యూటిఫుల్ ఫినిషింగ్. సో మీరు అసలు ఈ ఇండస్ట్రీకి రావాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు టాపిక్ అది కాదు కదా, నాకు అదే టాపిక్. మీరు మళ్ళీ మేడం ఎందుకండి కాదండి, సరే ఇప్పుడు ఏం చెప్పంటారు చెప్పండి. అసలు ఇండస్ట్రీకి ఎందుకు రావాలి అంటే ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు కదా. అదే ఆల్రెడీ ఉన్నారు. నేను మధ్యలో అసలు ఇంతవరకు నేను ఆన్ స్క్రీన్ ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను చూసుకుందాం అనుకుంటున్నాను. నేను పనికి వస్తాను లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను. కుదిరితే చేస్తాను. నా ప్రస్తుతానికి నా కోర్ ఇంట్రెస్ట్ యాక్టింగ్ మట్టుకే ఉంది ప్రస్తుతానికి. సో ఇంట్రెస్టింగ్ అంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్టింగ్ కోసం ఇలా ఫేమస్ అవుదామనా? నా దగ్గర డబ్బులు లేవు. యాడ్ చేయాలంటే ఖర్చు అవుతుంది, పోర్ట్ఫోలియో చేసుకోవాలంటే ఖర్చు అవుతుంది. ఎందుకని చెప్పి ఇట్లా వర్కౌట్ అవుతుందని ఇట్లా ప్లాన్ చేశాను. అందుకనే ఆ రోజు మీరు కుమార్ ఆంటీ దగ్గరికి వచ్చారు. అది కూడా దాంట్లో బాగా అంటే మీకు ముందే తెలుసా? అంతా ప్రీ డిసైడెడ్ స్క్రిప్టెడ్ కదా, అంతా ప్లాన్ చేశాను. స్క్రిప్ట్ లేదు. సో మీరు ఈ హెయిర్ అంతా గ్రోత్ ఇంతకు ముందు ప్రీవియస్ లో లేదు. సో మళ్ళీ మూవీస్ చేస్తున్నారు, కొంతమంది డైరెక్టర్లు వచ్చి కలిసినారు అని చెప్పి కొన్ని ఇంటర్వ్యూలో థంబ్నెయిల్స్ చూస్తున్నాం కదా, మరి ఏంటి అది? వాళ్ళందరి పేర్లు వాళ్ళని అడగండి బాగా తెలుస్తుంది. దే నో ఇట్ బెటర్. మరి ఏ డైరెక్టర్ ని కలిసారు? అది వాళ్ళని అడగండి అంటున్నా. వాళ్ళు పెట్టేశారు కదా థంబ్నెయిల్స్. ఆ డైరెక్టర్ పేర్లు ఏంటి, ఆ ప్రాజెక్టులు ఏంటి, ఆ డబ్బులు ఏంటి, అగ్రిమెంట్లు ఎక్కడ ఉన్నాయి, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, చూపించండి అయ్యా, ఇచ్చేయండి అయ్యా. సో ఇప్పుడు ఫిలిం దగ్గరకు వచ్చేస్తే ఫిలింలో నెపోటిజం అన్నారు. సో నెపోటిజంలో కూడా తీసుకుంటే ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఇష్యూస్ అయ్యాయి బాలకృష్ణ గారికి అండ్ ఎన్టీఆర్ గారికి, తెలుసా మీకు? సో ప్రతిసారి కూడా బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారిని తక్కువ చేసి చూస్తున్నారు అని చెప్పి, మీకు అది తెలుసా? అది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న ఒక పర్సనల్ బాండింగ్, ఈక్వేషన్, వాళ్ళ ఫ్యామిలీయో, వాళ్ళ డిస్ప్యూట్స్, వాట్ ఎవర్, వాళ్ళ పర్సనల్ థింగ్స్ కదా. అసలు పర్సనల్ ఎజెండాలోకి అంటే పబ్లిక్ డొమైన్ లో ఉంటే ఏదైనా అడిగేయచ్చా? అంబానీ ఫ్యామిలీ గురించో, అదానీ ఫ్యామిలీ గురించో ఎందుకు, రాజీవ్ గాంధీ ఫ్యామిలీ గురించో, అంటే నెపోటిజం అనుకున్నప్పుడు కలిసి ఉండాలి. అది కూడా నెపోటిజమే కదా. జవహర్ లాల్ నెహ్రూ, మొరార్జీ దేశాయ్ దగ్గర నుంచి ప్రియాంక గాంధీ దాకా మోస్తున్నారు స్పెల్లింగ్ మిస్టేక్ తో కలిపి గాంధీ GHANDHI. మరి గాంధీ నెపోటిజం కాదా? సో పాలిటిక్స్ లో నెపోటిజం వర్కౌట్ అవుతుంది, ఓకేనా? సినిమా ఇండస్ట్రీలో అసలు నెపోటిజం అంటే ఏంటి ప్రాబ్లం నాకు అర్థం కాదు. ఏంటి ప్రాబ్లం? మరి నెపోటిజం ఉండడం కదా చూసే వాళ్ళని. వాళ్ళు అనుకుంటారు. అయితే ఏంటి, కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలి. అప్పుడు మీరు చెప్పినట్టు నెపోటిజం స్టార్సే ఉండాలి కదా, బయట వేరే వాళ్ళ సినిమాలు ఏం రాకూడదు కదా. అందరూ పెద్ద సూపర్ సక్సెస్ఫుల్ సెలబ్రిటీ సెకండ్ జనరేషన్ అందరు కాదు, అందరికి వర్కౌట్ కావు, అంత ఈజీ కాదు. ఒక సినిమా, రెండు సినిమా ఓపెనింగ్ మనకి వస్తుందేమో, ఒక పాస్పోర్ట్, గ్రీన్, మామూలుగా అందరికి ఒకలాగా ఎంట్రీ ఉంటే వీళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుందేమో. అందరికి కూర్చోబెట్టి మాట్లాడితే వీళ్ళకి కూల్ డ్రింక్ ఇచ్చి మాట్లాడతారు, వాళ్ళకి ఏది వర్కౌట్ అయితే ఇచ్చి మాట్లాడతారేమో. అంత తప్పితే ఒక ఎంట్రీ, ఒక సినిమా, రెండు సినిమాలు పబ్లిక్ డిసైడ్ చేస్తారు కదా. ఎంత ఖర్చు పెట్టినా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, యూ కాంట్ పుష్ ఎవ్రీథింగ్ కదా. కొన్ని డైనమిక్స్ ఉంటాయి సినిమాకి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ వాళ్ళు కదా డిసైడ్ చేస్తారు.